మన దగ్గర ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 3,817 సీట్లుంటే 519 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు ఆల్ ఇండియా కోటాకు పోతే 519 మంది వేరే రాష్ట్రాలలో వచ్చి జాయిన్ అవుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మన దగ్గర ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, కాకతీయ మెడికల్ కాలేజ్ అంటే కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అయ్యి దీంట్లో అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. మన పిల్లలకి మరి వేరే రాష్ట్రాల్లో పడే ఎంబీబీఎస్ సీట్లకు పోవాలంటే పిల్లలు పోవడం లేదు, చాలా మంది జాయిన్ కావడం లేదని చెప్తున్నారు. మరి వాళ్ళు ఇక్కడనే సెకండ్ లిస్ట్ లో థర్డ్ లిస్ట్ లో ఇక్కడనే అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కూడా కొంతమంది మేధావి వర్గాలు ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్ లో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ చెప్తున్నారు. ఆల్ ఇండియా కోటాను యూటిలైజ్ చేసుకుని మనం ఎక్కువ సీట్లు మన పిల్లలకు రావచ్చు, మన వాళ్ళు కొంత బాగా చదువుకుంటారు కాబట్టి మన సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పి ఆశతోనే ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యారు. కానీ మనం చూసినట్టయితే మరి ఆ మెరిట్ లో ఉంటారు కాబట్టి మన సెకండ్ లిస్ట్ లో ఇక్కడ అడ్మిషన్ వచ్చినప్పుడు ఇక్కడనే తీసుకుంటున్నారు. డిసడ్వాంటేజెస్ ఏమైపోయినాయంటే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ మనం ఎంతైతే కంట్రిబ్యూట్ చేస్తున్నామో, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 27 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇంకొక 5-6 వస్తాయి ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం. మన కోటా ఎక్కువ ఆల్ ఇండియాకి ఇస్తున్నాము. ఆల్ ఇండియాలో కూడా దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు అన్ని కూడా కొడితే మనకు తక్కువ సీట్లు వస్తున్నాయని చెప్పి మరి చెప్తున్నారు. మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ నాట్ విల్లింగ్ టు గో టు అదర్ స్టేట్స్. నేను ఇంతమంది చెప్పినాను, మనం పోవడం లేదు. ఆ సైకాలజీ ఏదో చెప్పలేదు, తల్లిదండ్రుల ఆసక్తి లేకపోవడం. అదే విధంగా చూసినట్టయితే వేరే రాష్ట్ర పిల్లలు తెలంగాణ సీట్లు వస్తే ఉరుగురికి వచ్చి జాయిన్ అవుతున్నారు. మన హాస్పిటాలిటీ కావచ్చు, మన ఫుడ్ అవైలబిలిటీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కాస్మోపాలిటన్ స్టేట్ కాబట్టి వేరే రాష్ట్ర పిల్లలు మంచిగా వచ్చి ఇక్కడ జాయిన్ అవుతున్నారు మన 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 తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజ్. అయితే ఇంకొక డిసడ్వాంటేజ్ ఏముంది, మనకు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వల్ల దానివల్ల గత 4 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో చదువుకుంటేనే నువ్వు ఇక్కడ లోకల్ అయితే పీజీ అడ్మిషన్స్. మన పిల్లవాడు ఎంబీబీఎస్ సీట్ కోసం విజయవాడ సీట్ వచ్చినా, మహారాష్ట్రలో సీట్ వచ్చినా, లేకపోతే నాగ్పూర్లో సీట్ వచ్చినా, ఒడిశాలో సీట్ వచ్చినా 4.5 ఏళ్ళు అక్కడ చదివితే మన తెలంగాణకు వచ్చేసరికి 4 లోకల్ అవుతాడు. తెలంగాణ బిడ్డ వేరే రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివితే మన రాష్ట్రానికి వచ్చేసరికి 4 లోకల్ అవుతాడు. అక్కడ 4 లోకల్ అవుతాడు, ఇక్కడ 4 లోకల్ అవుతాడు. కాబట్టి అందుకోసం మన పిల్లలు పోవడం లేదు. సెకండ్ లిస్ట్ వచ్చినప్పుడు ఇక్కడనే చేరేది. ఉస్మానియా రాకపోతే, మెడికల్ కాలేజ్ రాకపోతే వేరే జిల్లాలో అడ్మిషన్ వచ్చినప్పుడు తీసుకుంటున్నాడు. కాబట్టి వేరే రాష్ట్రాల పిల్లలు ఇక్కడ ఎంబీబీఎస్ చదివితే వాడు పీజీకి ఇక్కడ లోకల్ అయిపోతాడు. ఎందుకంటే 4.5 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నాడు కాబట్టి ప్రెసిడెన్షియల్ ఆర్డర్. కాబట్టి నా ఉద్దేశం, నాకు ఒక ఖచ్చితమైన అభిప్రాయంతో నేను చెప్తలేదు. నేను రేవంత్ రెడ్డి గారిని, మన గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా మన ఆరోగ్య శాఖ మంత్రి రాజనసు గారిని నేను కోరేది ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీని మీరు దీని మీద వేయండి. మెడికల్ కాలేజ్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్